కొన్ని చోట్ల అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బిఏ చదవాలనుకున్నా, మా నాన్న నన్ను బీఎస్సీ చదివించాలనుకున్నారు. ఇంటర్మీడియట్కి వెళ్ళినటువంటి సందర్భంలో మా నాన్న నన్ను బైపీసీ తీసుకోమంటారు, నేనేమో హెచ్ఈసీ తీసుకుంటానంట. ఎందుకు అంటే మా నాన్నకి ఓ సైంటిస్ట్ ఒక డాక్టర్ అవడం ఇష్టం. నేనేమంటానంటే ఇప్పుడు ఒకవేళ నేను బైపీసీ తీసుకుంటే నాకు సైన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ కాదు. నెంబర్ 1, నాకు సైన్స్కి సంబంధించి మా టీచర్ని బట్టి ఎన్ఎస్ మీద బాగా ఇష్టం ఉంది, పిఎస్కి సంబంధించి అంత అవగాహన తక్కువ ఉంది. పాస్ అయిపోతాను, నేను అయ్యాను, 10th వరకు ప్రాబ్లం లేదు. కానీ ఇంటర్మీడియట్ వీటిట్లో వచ్చేటటువంటి అవి నాకు అంత అంటే దాని మీద అభిమానంగా చేయలేను. సోషల్ అయితే నాకు అభిమానం, హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ కాబట్టి బాగా చేస్తానని నేనంట. దాంతో ఏమొస్తుంది, బిఏ అంటే ఏదో క్లర్కల్ ఉద్యోగం అంటారు నాన్న. దీంట్లో ఏమొస్తుంది, డాక్టర్ చదవాలంటే నేను ఇక్కడ ర్యాంకులు సాధించుకుని ఎంసెట్లు పూర్తి చేసుకుని ఆ తర్వాత ఫీజులు చూసిన లక్షలు ఉంటుంది, నువ్వు కట్టలేవు, నేను చేయలేను, అంత ర్యాంకులు తేలేను అనేది నేను చెప్పేది. ఇద్దరం అక్కడ అట్లాగా అయ్యింది. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాం, ఆయన ఇదంతా వద్దు బేకాం చదివించని చెప్పారు. సరే ప్రిన్సిపాల్ గారు చెప్పారు కదా బేకాం, సరే అయితే ఇంగ్లీష్ మీడియం అన్నారు. లేదు తెలుగు మీడియం చదువుతానంట నేను దాంట్లో. ఎందుకంటే నేను నిన్నటిదాకా 10th క్లాస్ తెలుగు మీడియంలో చదివి అకస్మాత్తుగా ఇంగ్లీష్ మీడియం అంటే ఎట్లా అంటే నేను. ప్రిన్సిపాల్ గారు కూడా ఓకే ఇంటర్మీడియట్